ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు తప్పడం లేదు. ఏకగ్రీవం అవుతుందనుకున్న ఎన్డీఏ కూటమికి జలకిస్తూ నిర్ణయం తీసుకుంది ఇండియా కూటమి. అభ్యర్థిత్వంపై నిన్నటి నుంచి తర్జన భర్జన పడి కూటమి పార్టీల ఏకాభిప్రాయాన్ని సాధించడంలో విజయం సాధించారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. తమిళనాడు నుంచే అభ్యర్థిని బరిలోకి దింపాలనుకున్న డీఎంకే నో చెప్పడంతో ఆ ఛాన్స్ తెలంగాణకు దక్కింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్ కు సూచించినట్లుగా చెబుతున్నారు. పార్లమెంట్ లో ఏ రకంగా చూసుకున్నా మెజార్టీ లేకున్నా ఎన్డీఏపై ముఖ్యంగా ప్రధాని మోదీపై మైండ్ గేమ్ ఆడడంతో పాటు తమ కూటమి శక్తి సామర్థ్యాలను చాటి చెప్పేందుకు అభ్యర్థిని బరిలోకి దింపింది ఇండి కూటమి. ఇక తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ స్టాండ్ క్లియర్ గా ఉంటే ఎన్డీఏ కూటమి వైసీపీ మద్దతు తీసుకోవడం కొసమెరుపు అయితే ఎటూ తేల్చుకోలేక తకారులో పడింది కారు పార్టీ. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి స్థానానికి సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ పక్షాల తరపున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరు ఇప్పటికే ఖరారైంది. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలుగువారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. అసలు పోటీ పెట్టాలా వద్దా అనుకున్న ఇండి కూటమి డీఎంకే నుంచి ఎంపీ తిరుచి శివ పేరును తెరపైకి తెచ్చారు. అయితే ఎన్డీఏ తరపున రాధాకృష్ణన్ తమిళనాడు వాసి. సో సొంత రాష్ట్రం నుంచే పోటీలో ఉన్నారు కాబట్టి తమ అభ్యర్థిని నిలబెడితే రాంగ్ సిగ్నల్స్ వెడతాయని భావించింది డీఎంకే. ఇండియా కూటమికి అనుకూలమే అయినా అభ్యర్థి తమ పార్టీ నుంచి వద్దని డీఎంకే చీఫ్ స్టాలిన్ ఖర్గేకు చెప్పినట్లు సమాచారం. అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. దేశంలో రెండో అత్యున్నత స్థాయి పదవికి పోటీ పడుతున్న ఇద్దరు దక్షిణాది వాసులే కావటం విశేషం. ఇండియా కూటమి అభ్యర్థి ఎంపిక విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పినట్లు సమాచారం. హైకమాండ్ కు సుదర్శన్ రెడ్డి పేరు సిఫారసు చేసింది రేవంతేనని టాక్. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం స్వస్థలం. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది 4.5 ఏళ్లు అంటే పదవి విరమణ వరకు ఇక్కడే పనిచేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. నల్లధనం కేసులపై కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని విమర్శిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సల్వాజూడం చట్ట విరుద్దమని తీర్పు ఇచ్చారు సుదర్శన్ రెడ్డి. 2011 జూలై 8న సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యాక గోవా రాష్ట్రానికి మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్ గా పనిచేశారు సుదర్శన్ రెడ్డి. 2024 డిసెంబర్లో హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఈ నెల 21న ఇండి కూటమి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. स्वभाव के जो उम्मीदवार है उसको हम खड़ा करने जा रहे हैं, वो इसलिए मैं आपके सामने 4 लाइन पढ़ूंगा. इस व्यक्ति का भी व्यक्तित्व भी मालूम होगा और ये उनकी कार्य का आपको परिचय भी होगा. श्री बी सुदर्शन रेड्डी गारू is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as judge of the Andhra Pradesh High Court. ఇక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడులోని తిరుపూర్. మహాగవర్నర్ కాకముందు దాదాపు 1.5 ఏళ్ల పాటు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చూశారు రాధాకృష్ణన్. ఆర్ఎస్ఎస్ వాలంటీర్ గా ప్రారంభించి 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులయ్యారు రాధాకృష్ణన్. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా వ్యవహరించారు. కోయంబత్తూరు నుండి 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2004 తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన రాధాకృష్ణన్ సుమారు 4000 కిలోమీటర్లు పాదయాత్రలు చేశారు. 2016లో కొచ్చిలోని కాయర్ బోర్డు చైర్మన్ గా నియమితులై 4 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు రాధాకృష్ణన్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని మోదీ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు హాజరవుతారు. पहलुओं पर चर्चा हुई
और नामों पर विस्तृत रूप से जो पार्टी में एक्सरसाइज हुई थी, उन सारे एक्सरसाइज के बारे में डेलिब्रेशन हुआ, सभी के साथ चर्चा हुई, सुझाव मांगे गए और उसके बाद फिर ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री C.P. राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नासामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे। రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ వచ్చే నెల 9న ఎన్నుకుంటుంది. దీని ప్రకారం రాజ్యసభ నుంచి 233 మంది ఎన్నికైన సభ్యులు, 12 మంది నామినేటెడ్ సభ్యులు, లోక్సభ నుంచి ఎన్నికైన 543 మంది సభ్యులు ఓటేస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో 5 సీట్లు, లోక్సభలో 1 సీటు ఖాళీగా ఉన్నందున మిగిలిన 782 మంది ఉపరాష్ట్రపతి ఓటింగ్ లో పాల్గొంటారు. ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ 1గానే ఉంటుంది. విజయానికి 391 ఓట్లు అవసరం. పార్లమెంట్లో ఎన్డీఏ కూటమికి 422 మంది సభ్యుల బలం ఉంది. ఏ రకంగా చూసినా ఎన్డీఏ విజయం నల్లేరు మీద నడకే. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక దామాషా ప్రాతినిధ్య విధానం ప్రకారం సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ పద్ధతిలో జరుగుతుంది. ఇందుకు రహస్య బ్యాలెట్ విధానం అనుసరిస్తారు. ఓటు చెల్లుబాటు కావాలంటే మొదటి ప్రాధాన్య అంకె తప్పనిసరిగా వేయాలి. ఈ ఓటింగ్ కోసం ఈసీ ఓటర్లకు ప్రత్యేక పెన్నులు అందిస్తుంది. పోలింగ్ స్టేషన్ లో సంబంధిత అధికారి బ్యాలెట్ తో పాటు ఈ పెన్ను కూడా ఇస్తారు. ఓటర్లు ఆ పెన్నుతోనే మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. మరే పెన్ను వాడినా కౌంటింగ్ లో ఆ ఓటు చెల్లుబాటు కాదు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏపీలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయ దుందుబి మోగించి అధికారం కైవసం చేసుకుంది. విచిత్రం ఏంటంటే విపక్షం అన్న పదం లేకున్నా ప్రత్యర్థి పార్టీగా ఉన్న వైసీపీ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకే మద్దతు ప్రకటించింది. పార్టీల మద్దతు కూడగట్టే క్రమంలో అన్ని పార్టీలకు ఫోన్ చేసినట్లే వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు అడిగారు. అడగకున్నా మద్దతిచ్చిన చరిత్ర ఉన్న జగన్ రెడ్డి రాజ్నాథ్ అడిగిందే తడవుగా ఓకే చెప్పేశారు. అంటే వైసీపీ ఓట్లు కూడా ఎన్డీఏ అభ్యర్థి ఖాతాలోకే అన్నమాట. ఇక తెలంగాణలో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల రాజకీయం కాస్త అటు ఇటుగా ఉంది. అధికార కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎంపీలు ఇండియా కూటమికి, 8 మంది బీజేపీ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. 10 ఏళ్లు పవర్ లో ఉన్న బీఆర్ఎస్ కు లోక్సభలో సభ్యులు లేరు. ఉన్న రాజ్యసభ సభ్యుల మద్దతు ఎన్డీఏకా, ఇండియా కూటమికా అన్నది తేలాల్సి ఉంది. గత రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటున్న బీఆర్ఎస్ ఎంపీలు అధినేత కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. ఇద్దరు మంచి అభ్యర్థులే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. పోతే మేం మాత్రం మొదటి నుంచి కూడా సభలో నాన్ అలైన్డ్గా ఉన్నాం. నాన్ అలైన్డ్ అంటే మేము అటు ఎన్డీఏ గ్రూప్ వైపు లేము, ఇటు ఇండియా గ్రూప్ వైపు లేము. ఏమున్నా సమస్యలపైనే స్పందిస్తున్నాం. ఎన్డీఏకి ఎప్పుడైనా సపోర్ట్ చేస్తే అది ఆ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉన్నప్పుడే సపోర్ట్ చేశాం. ఈ రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నిక మరి వస్తే తప్పనిసరిగా మా పార్టీ పెద్దలు, మా నాయకులు కేసీఆర్ గారు దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు మాతో చర్చిస్తారు. ఆ చర్చించేటప్పుడు మా అభిప్రాయాలు మా నాయకుడికి తెలియజేస్తాం. ఎవరికి సపోర్ట్ చేస్తామనే అంశాన్ని అప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తాము. ఓటు చోరీ అంశంలో కాస్త దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ అండ్ కో పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకు పోటీగా అభ్యర్థిని పెట్టి కాస్త ప్రెజర్ పాలిటిక్స్ ప్లే చేస్తోంది. సంఖ్యాబలం లేకున్నా తాము ఐకమత్యంగా ఉన్నామని ఉనికి చాటుకునేందుకు ఉపయోగించుకోవాలనుకుంటోంది ఇండియా కూటమి. మరి ఇండియా కూటమి నుంచి దూరం జరిగిన ఆప్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి కనెక్ట్ అవుతాయా? రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరిస్తారా అన్నది వేచి చూడాలి.